విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ పాషా. మన జరిగిన తొక్కేస్లాట్లో, తిరుపతిలో జరిగిన తొక్కేస్లాట్లో 6 చనిపోయారు. ఈ విషయం గురించి ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి కొందరు అంటారు. దీని గురించి మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. బాజీ గారు, నమస్తే సార్. నమస్కారం అండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి సన్నిధిలో ఇటీవల జరిగిన తొక్కిసలాటలో 6 చనిపోయారు, 40 మందికి పైగా గాయపడ్డారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. చరిత్రలో కనీ విని వెరగని తిరుమల తిరుపతి దేవస్థానానికి 1500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎప్పుడు మనం ఇలాంటి దుర్ఘటన మనం చూసి ఎరగం. ఇది చాలా దురదృష్టం. ఆ కుటుంబాలకి, చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి మా సానుభూతి తెలియపరుస్తూ చనిపోయిన వారికి ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతూ ఉన్నాము. ప్రభుత్వం ఇప్పటికే వాళ్ళకి 25 lakhs పరిహారంగా ప్రకటించింది. కానీ అది సరిపోదు. కనీసం ₹1 ఇవ్వాలి. అట్లాగే ముఖ్యమంత్రి గారు ఈ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. అది కరెక్ట్ కాదు. పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. ఎందుకంటే ఉద్యోగాలు ఇచ్చినా, కోట్ల డబ్బులు ఇచ్చినా కానీ పోయిన ప్రాణాలు రావు. వాళ్ళ బాధను మనం తీర్చలేము. కాకపోతే కొంత స్వాంతన చేకూరుతుంది ఆ కుటుంబాలకి. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. అసలు ఈ సంఘటన జరగడానికి కారణాలు ఏంటి, ఎందుకు జరిగింది, కింది స్థాయిలో ఉన్న అధికారులు కానీ, సెక్యూరిటీ కానీ, పోలీసుల వైఫల్యమా, లేకపోతే బోర్డు యొక్క ప్లానింగ్లో లోపమా, ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారు కొత్తగా వచ్చారు. ప్రభుత్వం ఆయన్ని అపాయింట్ చేసింది. అయితే మరి మీడియా ద్వారా తెలుస్తున్న విషయాలు ఏంటంటే ఆయనకి, ఈవో గారికి మధ్య అగాధం ఉందని, వాళ్ళిద్దరికీ కీచులాట ఉందని, ఇంతకుముందే ఈ సంఘటన జరగకముందే ముఖ్యమంత్రి గారి దగ్గర పంచాయతీ జరిగింది. దీని మీద ఒకళ్ళ మీద ఒకరు కంప్లైంట్ చేసుకుంటుంటే ఆయన సర్ది చెప్పి సమన్వయం పాటించండి అని చెప్పారు. అయినా కానీ సమన్వయం లేదు. 15 మీటింగులు జరిగినాయి. ఏదైతే ఉత్తర ముఖద్వార వైకుంఠ దర్శనం కోసం ఏర్పాట్ల సమీక్ష కోసం 15 సార్లు బోర్డు మీటింగ్ జరిగినప్పటికీ కూడా బిఆర్ నాయుడు గారు కానీ, ఈవో కానీ ఒకే దఫా మాత్రమే మీ సమావేశంలో పాల్గొన్నారు. దీన్ని బట్టి ఆ డొల్లతనం అర్థమవుతూ ఉంది, లోపం ఎక్కడ ఉందనేది అర్థమవుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, బిఆర్ నాయుడు గారు వెంటనే పదవికి రాజీనామా చేయాలి. అట్లాగే ఈవోని కూడా సస్పెండ్ తీసేయాలి, ప్రక్షాళన చేయాలి, బోర్డుని అనుభవ గుణాలతోటి నింపాలి, రాజకీయ జోక్యం ఉండకూడదు. 2000 కోట్ల వార్షిక బడ్జెట్ కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానం, 10,000 మంది సిబ్బంది ఉన్న దేవస్థానంలో సిబ్బంది కొరత ఏంటండి, డబ్బు కొరత ఏంటండి? పోలీస్ ఫోర్స్ని పెంచాలి, సెక్యూరిటీ పెంచాలి. 1,20,000 టికెట్లు అమ్మాలని ప్లానింగ్ చేస్తున్నప్పుడు ఆన్లైన్ సిస్టమ్ ఎందుకు వెళ్ళలేదు? ఇవాళ సినిమా టికెట్లైనా, రైల్వే టికెట్లైనా, విమానం టికెట్లైనా ఏదైనా కానీ ఆన్లైన్లో ఉంది. మొన్నటి వరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్ ప్రక్రియను పాటించింది. ఎందుకు తీసేశారు దాన్ని? కారణం ఏంటి? ఇవాళ సరళీకృతం దాదాపు దేశంలో ప్రతి గ్రామంలో, ప్రతి నగరంలో కూడా మనకి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యాలయాలు ఉన్నాయి. ఆ కార్యాలయాల ద్వారా ఎక్కడికక్కడ టికెట్లు అమ్మేస్తే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా. ఎందుకు ఇవన్నీ కూడా విచారణ జరపాలి. ఎందుకు జరిగింది ఈ లోటుపాట్లు, ఎందుకు జరిగినాయి? ప్రభుత్వం దీని బాధ్యత తీసుకోవాలి. మున్ముందు ఇట్లాంటి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. రాజకీయాలు కొండ మీదకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత మరి ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఎందుకంటే ఈ పాటికే చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం మీద. మొన్నటి లడ్డు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా అవినీతి జరిగింది. అనవసరమైన కట్టడాలు కట్టిన వాటిలో కమిషన్లతోటి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. అట్లా పరకామణి దగ్గర విదేశీ కరెన్సీలో అతను రవికుమార్ అనే ఒక ఎంప్లాయీ చేతివాటంతో దాదాపు 100 కోట్లు కొట్టేశారు. మళ్ళీ ఆ బిల్డింగ్లన్నీ కూడా తిరిగి రాస్తున్నట్టు కూడా చేశారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇది కారణం ఏంటి? ఎవరైనా కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి అనగానే గుండెల నిండా భక్తిభావం పొంగుతూ ఉంది. ఒక్కసారి నాకు ఏడాదికి అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని హృదయపూర్వకంగా ఆయన సేవ చేసుకొని తరించి ఆ ప్రసాదం లడ్డూని తీసుకొని ఇంటికి రావాలి, ఇంటి దగ్గర వాళ్ళకి ఇవ్వాలి, అందరికి చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వాలని ఆ రకమైన భావన ఉన్న దేవస్థానం అది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవస్థానం, అందరూ కూడా ఇష్టపడే దేవుడు. అక్కడ ఇవాళ పవిత్ర భావం పోయింది, భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. లడ్డూ తినాలంటే ఆందోళన, అనుమానం.
అలాగే మనం కానుకలుగా ఇచ్చే డబ్బు అన్యాక్రాంతం అవుతుంది, దుర్వినియోగం అవుతుంది, అవినీతి పరుల జేబుల్లోకి వెళ్తుంది అనే భావన ప్రజల్లో ఉంది, భక్తుల్లో ఉంది. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేయాలి. అక్కడ మంచి అధికారులను పెట్టాలి, రాజకీయ జోక్యం లేకుండా చూడాలి. అట్లాగే మరి ప్రతిపక్ష నాయకుడు, ఇవాళ ప్రతిపక్షం హోదా లేని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించుకు వెళ్ళి డబ్బులు ఇచ్చి ప్రభుత్వాన్ని తిట్టమంటాడా? ప్రతిపక్షం ఎలా ఉండాలి? నిర్మాణాత్మకంగా ఉండాలి, లోటుపాట్లు సరిదిద్ది ముందు చక్కగా జరిపెట్టు ఉండాలి. కానీ ప్రతి దాంట్లో కూడా దేవుడు రాజకీయాలతో లబ్ధి పొందాలనుకోవటం, శవాల రాజకీయం అనేది ఇంకా ఆయన మానలేదు. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారి తీరును కూడా మేము తప్పుపడుతున్నాం. అది కరెక్ట్ కాదు. మీరు హుందాగా వెళ్ళాలి, హుందాగా మాట్లాడాలి. మీ హయాంలో కూడా చాలా జరిగినాయి, ఇవాళ జరగనండి. ప్రభుత్వం నడపనండి, చక్కగా ప్రజలకి సేవ చేయనండి. మీరు వెంటనే వాళ్ళని కోల్దోసేసి మీరు వచ్చి సీట్ ఎక్కాలనే ఆతృత కరెక్ట్ కాదు. వాళ్ళు తప్పు చేస్తే డెఫినెట్గా ప్రజలు త్యజిస్తారు. లెట్ దెమ్ డూ. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మైండ్ సెట్ మార్చుకుంటే మంచిదని చెప్పేసి మేము సలహా ఇస్తున్నాం. అట్లాగే ప్రభుత్వం కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజల్లో ఆ అభద్రతాభావం, ఏదైతే ఆ మానసికంగా లోపల ఉన్న ఆందోళన, ఆవేదన అవన్నీ నిర్మూలించి ఒక ప్రశాంతతతోటి దేవుడి దర్శనానికి కావాల్సిన వాతావరణాన్ని క్రియేట్ చేయమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.